హలో అందరికీ వెల్కమ్ టు నందినీస్ హరివిల్లు. ఈరోజు వీడియో వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన స్వీట్ కద్దూకి కీర్ అండి. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా సొరకాయను తీసుకొని చెక్కు తీసుకొని పెట్టుకొని పైన ఉన్న గ్రీన్ పార్ట్ మాత్రమే సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక పావు కప్పు దాకా సేమియా తీసుకొని దోరగా వేయించుకోవాలి. నేను సేమియా ఎందుకు తీసుకుంటున్నానంటే పాయసంలో మిల్క్ మేడ్ కానీ మిల్క్ పౌడర్ కానీ యాడ్ చేయడం లేదు. అందువలన పాయసం చిక్కబడడానికి కొంచెం సేమియా తీసుకున్నాను. ఇలా దోరగా వేయించి పక్కన పెట్టుకొని తర్వాత అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని తురిమి పెట్టుకున్న సొరకాయ తురుమును వేసి వేయించుకోవాలి. అడుగంటకుండా కలుపుకోవాలి. మరోపక్క లీటర్ చిక్కని పాలను తీసుకొని వేడి చేసుకొని పక్కన పెట్టాను. నేనైతే గేదె పాలను తీసుకున్నానండి. సొరకాయ తురుమును ఇలా వేయించుకున్న తర్వాత మనం వేడి చేసుకున్న పాలను కలుపుకోవాలి. పాలల్లో నీళ్లు కూడా ఏమీ కలపలేదండి. చిక్కటి పాలు తీసుకుంటేనే మనకు పాయసం టేస్ట్ వస్తుంది. ఇట్లా ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని మనం వేయించి ఫ్రై చేసుకున్న సేమియాను కూడా వేసుకోవాలి. కొంచెం పాయసం చిక్కబడ్డ తర్వాత 1/4 కప్ అంత చక్కెర వేసుకొని ఇలాచి పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. పాయసం కొంచెం దగ్గర పడ్డాక డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పాయసం అదేనండి కద్దూకి కీర్ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.